ఓ పోరీలు పోరగాళ్ళు అందరికీ శరణార్థులు. జర నోటిఫికేషన్ చూడండి. మళ్ళొక నోటిఫికేషన్ పట్టుకొచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్లో ట్రైన్ డ్రైవర్లు కావాలంట. ట్రైన్ పైన నడుస్తూ ఉంటుంది చూసిలా, హైదరాబాద్లో ఫ్లైఓవర్ మీద పైన పోతూ ఉంటుంది. అదే మెట్రో ట్రైన్, దాన్ని మెట్రో ట్రైన్ అంటారు. ఆ మెట్రో ట్రైన్లో డ్రైవర్లు కావాలంట. ఈ డ్రైవర్లనే ట్రైన్ ఆపరేటర్లు అని అంటారు. సో ఇక్కడ మొత్తం 30 పోస్టులు కావాలని అడుగుతున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు జర నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీకోసమే పనిచేస్తున్నా, యాద్ మరవకండి. ఈ జాబ్ గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో అని కొట్టుండి. కొడితే వెంటనే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్లో లిస్ట్లో దాంట్లో హైదరాబాద్ మెట్రో అని కనిపిస్తుంది చూసారా. ఈ హైదరాబాద్ మెట్రో పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది, చూస్తున్నారు కదండి. భాగ్యనగరానికి మకుటం మెట్రో, భాగ్యనగరానికి మకుటం మెట్రో అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ మెట్రో రైలు యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మనము దీంట్లో ఏకదమ్న కిందికి పోతే కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ కెరీర్స్ కనిపిస్తుంది కదా, ఒక్కసారి క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మనకు కెరీర్స్ ట్యాబ్లో, కెరీర్స్ పేజ్లో కరెంట్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది. దీనిపైన ఒక్కటిచ్చుకోండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు కూడా కనిపిస్తుంది, చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు మనము దీంట్లో ట్రైన్ ఆపరేటర్, ట్రైన్ డ్రైవర్, మెట్రో ట్రైన్ డ్రైవర్ పైన మంచిగా హ్యాపీగా కూర్చొని ఆకాశంలో పోయినట్టు ఉంటుంది, ఏసీలో కూర్చొని నడుపుకోవచ్చు. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇగో ఇక్కడ చూడండి, కరెంట్ ఓపెనింగ్స్లో ఇవన్నీ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. దాంట్లో నేను మీకు చెప్పేది ఒకటి ట్రైన్ ఆపరేటర్, ట్రైన్ డ్రైవర్ అని మనము ఈజీగా అనుకుంటాం కదా మన తెలంగాణ భాషలో. అది ట్రైన్ ఆపరేటర్. మొత్తం 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్ని ట్రైన్ ఆపరేటర్ పొజిషన్స్కి రిక్రూట్ చేస్తారు. సో దాని గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రైన్ ఆపరేటర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి. ఫస్ట్ పాయింట్లో చూడండి, జాబ్ టైటిల్, జాబ్ రోల్. జాబ్ టైటిల్ వచ్చేసి ట్రైన్ ఆపరేటరు, జాబ్ రోల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. క్వాలిఫికేషన్ ఏంటి అంటే టెక్నికల్ డిప్లొమా లేదా బీటెక్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ విధంగా టెక్నికల్ డిప్లొమా 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు. అదేవిధంగా బీటెక్లో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఈ మూడింటిలో ఏది చేసినా కూడా, ఏ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బేఫికర్, ఇక్కడ మీరు డౌటే పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని కనిపిస్తున్నాయి చూడండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మెయిన్గా ట్రైన్ డ్రైవర్కు మంచి ప్రోయాక్టివ్ ఉండాలి. ఇట్లా చూడంగానే మనము ఒంట్లో పేగులు లెక్క పెట్టినట్టు, కడుపులో పేగులు లెక్క పెట్టినట్టు లెక్క పెట్టాలి. ఎందుకంటే సరౌండింగ్స్ని ఆ విధంగా చూసుకోవాలి, ఆ విధంగా పరిశీలించాలి. ట్రైన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ట్రైన్లో ఉన్నప్పుడు కానీ మొత్తం అవేర్నెస్ అనేది కంప్లీట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, టు అబ్జర్వ్ ద హై లెవెల్ ఆఫ్ alertness and vigilance during the train operation and respond to the abnormalities, keep operation control center informed. సో ఇక్కడ మీకు ఏదైనా అబ్నార్మాలిటీస్, ఏ విధంగా ట్రైన్ నడిపిస్తున్నప్పుడు మీకు అబ్నార్మల్గా ఏదన్నా కనిపిస్తే వెంటనే మీరు అలర్ట్ అయిపోయి సెంట్రల్ ఆపరేటింగ్, ఇక్కడ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టు బీ ప్రోయాక్టివ్ ఇన్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ విషయంలో ప్రోయాక్టివ్ ఉండాలి. అదేవిధంగా ఆన్ బోర్డింగ్ ప్యాసింజర్స్కి వన్ సెల్ఫ్ అండ్ దోస్ వర్కింగ్ నియర్ ద రైట్ వే. సో మీకు పనిచేస్తున్న ప్యాసింజర్స్కి విషయంలో కానీ, మీతో పాటు పనిచేస్తున్న వారి విషయంలో కానీ ప్రోయాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా టు ప్రోయాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్, ఏవైనా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తే దాంట్లో ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సో ఈ విధంగా ట్రైన్ డ్రైవర్స్కు కొన్ని స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్, క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ కూడా దీంట్లో ఇక్కడ మెన్షన్ చేశారు.
ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. అన్నీ ఈజీగానే ఉంటాయి. జస్ట్ మైండ్ ఉపయోగించాలి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, అండ్ సమయానికి అనుగుణంగా ఆలోచించే కెపాసిటీని కూడా పెంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కీ స్కిల్స్ కూడా ఇచ్చారు. ఈ కీ స్కిల్స్ని కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. ఏబుల్ టు రిమైన్ కామ్ అండ్ ఆబ్జెక్టివ్, మీరు ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి టెన్షన్లకు గురి కావద్దు, యాంగర్నెస్కి గురి కావద్దు, అండ్ హ్యాజ్ కంపిటెంట్ అండ్ ప్రోవెన్ అనలిటికల్ ఎబిలిటీ, మీకు అనలిటికల్ ఎబిలిటీసు, అనాలిసిస్ ఎబిలిటీసు మంచిగా ఉండాలి. అదేవిధంగా ఏబుల్ టు ఆపరేట్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ విత్ సేఫ్టీ రిలేటెడ్ ఫంక్షన్స్, ట్రైన్లో చాలా కాంప్లెక్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్ అన్నింటిని కూడా కూల్గా మీరు అర్థం చేసుకొని ఆపరేట్ చేయగలగాలి. అండ్ కెన్ డయాగ్నైజ్ టెక్నికల్ మాల్ ఫంక్షన్స్, ఒకవేళ ట్రైన్ నడిపిస్తున్నప్పుడు మీకు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది అని అందులో అనిపిస్తే వెంటనే గుర్తించి దానికి కావలసిన ప్రికాషన్ వెంటనే తీసుకోవాలి. ఏబుల్ టు యాంటిసిపేట్ అండ్ రియాక్ట్ టు సిచ్యువేషన్స్కు అనుగుణంగా మీ రియాక్షన్స్, మీ బిహేవియర్ అనేది ఉండాలి. ప్రోయాక్టివ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ రిజాల్వింగ్ ద టెక్నికల్ ఇష్యూస్, ఏమైనా చిన్న చిన్న టెక్నికల్స్ ఇష్యూస్ ట్రైన్లో వస్తే దాన్ని మీకు మీరే సరి చేసుకునే కెపాసిటీ, అండర్స్టాండింగ్నెస్, నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ట్రైన్ ఆపరేటర్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, అదేవిధంగా స్కిల్స్ ఏం కావాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన మీ అందరికీ, ఈ జాబ్ని అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. నో ఎక్స్పీరియన్స్, నో ఫీజు. ఎవరైనా కూడా మేల్ ఫీమేలు ఎవరైనా అప్లై చేయవచ్చు, మేల్ కానీ ఫీమేల్ కానీ, వితౌట్ ఎక్స్పీరియన్సు. అండ్ అదేవిధంగా ఎటువంటి ఫీ కూడా పేమెంట్ చేయవలసిన అవసరం అనేది లేదు ఈ జాబ్కి. అండ్ అప్లై చేయాలి అంటే జస్ట్ ఒక చిన్న మెయిల్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. అది ఏంటి అంటే మీ యొక్క లేటెస్ట్ CV ఉంటుంది కదా, రెజ్యూమే, ఆ రెజ్యూమేని అప్డేట్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు అడిగిన కీ స్కిల్స్, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకొని ఆ రెజ్యూమ్ని మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. దీనికి ఎటువంటి లాస్ట్ డేట్ అనేది లేదు, లాస్ట్ డేట్ అనేది ఇవ్వలేదు. ఎవరైనా కూడా ఇప్పటికి కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, మంచిగా ట్రైన్లో ఏసీలో కూర్చొని హ్యాపీగా నడుపుకోవచ్చు, టైం టు టైం నడుపుకోవచ్చు, మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి పేమెంట్స్ ఉంటాయి, టైమ్లీ పేమెంట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారనుకోండి, మంచి కార్పొరేట్ లెవెల్లో, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎయిర్పోర్ట్లో పనిచేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్సు ఈ మెట్రో వాళ్ళ సంస్థలో మీకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఈ వీడియోని జర కన్సిడర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ దయ మాకు ఉంచండి. జర యాద్ మరవకండి. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. మీకోసమే మేము పనిచేస్తున్నాం, జర గుర్తుపెట్టుకోండి. ఉంటా మరి.